వెల్కమ్ టు సుబ్బారెడ్డి సైనిక్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా రిలీజ్ అయినటువంటి ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అన్న దాని గురించి క్విక్గా డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. ముందుగా గూగుల్ క్రోమ్ వెబ్సైట్ ఓపెన్ చేసి ఇందులో exams.nta.ac.in టైప్ చేయండి. చూడండి, ఈ విధంగా మనకి ఓపెన్ అవుతుంది. exams.nta.ac.in క్లిక్ చేస్తే ఫస్ట్ ఎన్టీఏ ఎగ్జామ్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఆల్ ఇండియా సైనిక్ స్కూల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ క్లిక్ చేస్తే ఇందులో ఫస్ట్ మీకు గ్రీన్ కలర్ లేటెస్ట్ న్యూస్ అని కనపడుతుంది కదా, ఇక్కడ AISSE 2025 క్లిక్ హియర్ టు రిజిస్టర్ ఆర్ లాగిన్, దీన్ని క్లిక్ చేయండి. రైట్, ఇందులో లెఫ్ట్ సైడ్ మీకు స్టెప్ 1, స్టెప్ 2, స్టెప్ 3 అని 3 స్టెప్స్ కనపడుతున్నాయి కదా. నెక్స్ట్ ఇటు రైట్ సైడ్ చూడండి, ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ లాగిన్ హియర్. సో ఈ రైట్ సైడ్ విండో అంతా కూడా మనం ఈ లెఫ్ట్ సైడ్లో కనిపించేటటువంటి ఈ 3 స్టెప్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ ఇందులోకి లాగిన్ అవుదాం. సో ఫస్ట్ ఇక్కడ చూడండి, స్టెప్ 1 అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఇది ఉంది కదా. కిందికి వస్తే మీకు న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ హియర్ అని కనపడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఫస్ట్ మీకు ఇక్కడ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్, దీని మీద క్లిక్ చేస్తే మీకు ఇన్ఫర్మేషన్ బులెటిన్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అదే సైనిక్ ఎగ్జామ్ సంబంధించి ప్రాస్పెక్టస్ మొత్తం, అందులో డీటెయిల్స్ మొత్తం 90 to 91 పేజెస్ ఎన్నో ఉన్నాయి. సో అది ఓపెన్ అయిన తర్వాత మీరు కిందికి వస్తే ఇక్కడ ఎగ్జామ్ ఫీ డీటెయిల్స్, తర్వాత వచ్చేసి ఏజ్ క్రైటీరియా, ఇవన్నీ కూడా మీకు ఆ ప్రాస్పెక్టస్లో డీటెయిల్డ్గా ఇచ్చారు. సో ఇప్పుడు దాని గురించి అవసరం లేదు. నెక్స్ట్ ఇలా కిందికి స్క్రోల్ చేసుకుంటూ వస్తే లాస్ట్లో చూడండి, ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ది ఇన్ఫర్మేషన్ బులెటిన్, దీన్ని ఓకే చేసి క్లిక్ హియర్ టు ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఇందులో ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఎవరైతే అప్లై చేస్తున్నారో ఆ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఎంటర్ చేసిన తర్వాత కింద జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఈ ఆధార్ కార్డుకి లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ ఆధార్ కార్డు ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ రావడానికి కొంచెం టైం పట్టచ్చు, వెయిట్ చేయండి. నెక్స్ట్ ఓటీపీ ఎంటర్ చేయండి. సో వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఆల్రెడీ ఆధార్ నెంబర్ ఇచ్చారు కాబట్టి ఆధార్లో ఉన్న డీటెయిల్స్ అన్నీ ఇక్కడ ఓకే డిస్ప్లే అవుతాయి. నెక్స్ట్ కిందికి వచ్చిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్ ఇవి ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అబ్బాయి అయితే మిస్టర్, అమ్మాయి అయితే నెక్స్ట్ దీన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఫాదర్స్ నేమ్ ఆర్ గార్డియన్స్ నేమ్, నెక్స్ట్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మదర్ నేమ్ ఎంటర్ చేయండి. మదర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సో ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసే ముందు ప్రజెంట్ అది యాక్టివ్ స్టేట్లో ఉందా లేదా ఒకసారి చూసుకోండి. మీరు రెగ్యులర్గా యూజ్ చేసేటటువంటి ఈమెయిల్ అడ్రస్ మాత్రమే ఇవ్వండి. ఈమెయిల్ అడ్రస్ దాంతోపాటు మీరు ఏ మొబైల్ అయితే వాడుతున్నారో అవి మాత్రమే ఎంటర్ చేయండి. నెక్స్ట్ కన్ఫర్మ్ ఈమెయిల్ అడ్రస్, సో పైన ఏదైతే ఇచ్చారో అదే మరలా కింద ఎంటర్ చేయండి. నెక్స్ట్ జెండర్ ఓకే, మొబైల్ నెంబర్, సో మొబైల్ నెంబర్ ప్రజెంట్ మీరు ఏదైతే వాడుతున్నారో అది మాత్రమే ఇవ్వండి. సో మీ ఓన్ మొబైల్ నెంబర్ ఇవ్వండి, మీ బంధువులది కానీ వేరే వాళ్ళది కానీ ఎవరిది ఇవ్వద్దు. నెక్స్ట్ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్. నెక్స్ట్
ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, దిస్ ఈజ్ ఆప్షనల్. సో ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఐడెంటిటీ టైప్. సో ఇక్కడ ఐడెంటిటీ టైప్ కింద పాన్ కార్డ్, రేషన్ కార్డ్ విత్ ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్, స్కూల్ ఐడి కార్డ్, అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్. ఇందులో మీసం ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. అదర్ వ్యాలిడ్ గవర్నమెంట్ ఐడెంటిటీ విత్ ఫోటోగ్రాఫ్ నేను సెలెక్ట్ చేసుకుంటాను. అంటే ఇక్కడ ఆధార్ కార్డ్ ఇస్తే సరిపోతుంది. సో ఐడెంటిఫికేషన్ నెంబర్. సో మీ క్యాండిడేట్ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది. నెక్స్ట్ ప్రజెంట్ అడ్రస్. ఫస్ట్ ప్రిమిసెస్ నేము, నెక్స్ట్ లొకాలిటీ, ఆ తర్వాత కంట్రీ ఇండియా, నెక్స్ట్ స్టేట్. స్టేట్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ డిస్ట్రిక్ట్. సో వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్. నెక్స్ట్ పిన్ కోడ్. ఓకే. సో ప్రజెంట్ అడ్రస్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ పర్మనెంట్ అడ్రస్. ఇందులో సేమ్ యాజ్ ప్రజెంట్ అడ్రస్ మీద క్లిక్ చేస్తే పైన మనం ఏవైతే ఫిల్ చేసామో యాజ్ ఇట్ ఈజ్ అవే తీసుకుంటుంది. నెక్స్ట్ చూస్ పాస్వర్డ్. ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ముందు పాస్వర్డ్ ఇచ్చే ముందు రాసుకోండి, ఒక పక్కన మర్చిపోకుండా జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. అందులో కూడా పాస్వర్డ్ ఇచ్చే ముందు ఒక స్ట్రాంగ్ పాస్వర్డ్, ఒక క్యాపిటల్ లెటర్స్ ఉండే విధంగా, నెక్స్ట్ ఆల్ఫాబెట్స్తో పాటుగా నెంబర్స్, స్పెషల్ సింబల్స్, స్పెషల్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఉండే విధంగా చూసుకోండి. నెక్స్ట్ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ వచ్చేసి మీకు మొత్తం ఇప్పుడు దాకా మనం ఏవైతే డీటెయిల్స్ ఎంటర్ చేసామో ఇవన్నీ పర్సనల్ డీటెయిల్స్, ప్రజెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్, ఇవన్నీ డీటెయిల్స్ వచ్చేసి ఇవన్నీ వస్తాయి. సో ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఉంది కదా, ఇందులో ఏమన్నా మిస్టేక్స్ ఏమన్నా ఉన్నాయి అని అనుకుంటే వాటిని మరలా ఎడిట్ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే మరలా మనం వాటిని చేంజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కిందకి వచ్చిన తర్వాత పర్టికులర్స్ చెక్ లిస్ట్ టు బి వెరిఫైడ్. ఇక్కడ వీటన్నిటిని మై నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్, ఇవన్నీ ఓకే చేసి నెక్స్ట్ ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సబ్మిట్ అండ్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. సో డూ యూ విష్ టు సబ్మిట్ రిజిస్ట్రేషన్ ఫామ్, గెట్ ఓటీపీ? ఎస్. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై మీద క్లిక్ చేయండి. సో your registration has been verified. Your application number has been sent to your email address. Please log into the application portal using your application number and password to complete your application. If you have not received your application number in your email, please check your spam or junk folder. So ఆల్రెడీ మన రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది. మనకు ఒక అప్లికేషన్ నెంబర్ అనేది మన మెయిల్కి వాళ్ళు పంపించుంటారు కాబట్టి అప్లికేషన్ నెంబర్ యూస్ చేసి ఇప్పుడు మనం ఎంటర్ అవుదాం. రైట్. నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ వచ్చేసి మీరు ఏదైతే మెయిల్ ఐడి ఇచ్చారో దానికి వస్తుంది. ఒకసారి ఆ అప్లికేషన్ నెంబర్ ఇక్కడ చూడండి, ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్స్ లాగిన్ హియర్ అని ఉంది కదా, ఇందులో వచ్చేసి అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పాస్వర్డ్. ఆల్రెడీ ప్రీవియస్ మీరు ఏదైతే పాస్వర్డ్ ఇచ్చి ఉంటారో అదే పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ సెక్యూరిటీ పిన్, ఇక్కడ పైన కింద సెక్యూరిటీ పిన్ ఇచ్చారు కదా, ఆ సెక్యూరిటీ పిన్ ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్. ఓకే. సో ఇందులో ఫస్ట్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయింది కదా, నెక్స్ట్ వన్ వచ్చేసి అప్లికేషన్ ఫామ్ ఇన్కంప్లీట్, ఫీ పేమెంట్ ఇన్కంప్లీట్ అని కనపడుతుంది కదా. నెక్స్ట్ కంప్లీట్ అప్లికేషన్ ఫామ్. హియర్ అప్లికేషన్ రైట్ సైడ్ ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్ అప్లికేషన్ అని కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనం ఏమేమి ఫిల్ చేయాలి, కాంటాక్ట్ డీటెయిల్స్, పర్సనల్ డీటెయిల్స్, ఏమేమి ఫిల్ చేయాలనేది మొత్తం ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ అప్లికేషన్ మనం ఫిల్ చేద్దాం. రైట్. సో ఈ విధంగా ఉంటుంది. ఫస్ట్ ఇందులో ఆల్రెడీ మనం ఇంతకుముందు
పర్మనెంట్ అడ్రస్, ప్రజెంట్ అడ్రస్ ఇచ్చి ఉంటాం కదా, అవన్నీ ఇక్కడ ముందుగానే తీసేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇందులో క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. The verification code is incorrect. ఓకే, డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్యాండిడేట్ నేమ్, క్యాండిడేట్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్, ఫాదర్స్ నేమ్, ఆల్రెడీ మనం ఇంతకుముందు ఇచ్చిన డీటెయిల్స్ అన్ని ఇందులో కనపడతాయి. నేషనాలిటీ వచ్చేసి ఇండియన్. నెక్స్ట్ స్టేట్ ఆఫ్ డొమిసైల్, సో డొమిసైల్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ ఐడెంటిటీ టైప్, ఇది ఆల్రెడీ ఇచ్చేసాము. కేటగిరీ అయిపోయింది. సో ఓసీనా, బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, ఓకే, డిఫెన్స్కి సంబంధించిన ఏదైతే అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇన్ కేస్ మీరు ఓబీసీ కానీ, ఎస్సీ కానీ, ఎస్టీ కానీ అయితే దీని మీద క్లిక్ చేస్తే దీనికి సంబంధించి సబ్ కేటగిరీ కింద ఇక్కడ లిస్ట్ మొత్తం క్లియర్గా ఇచ్చారు. మొత్తం చదువుకొని కరెక్ట్గా చూసి ఎంటర్ చేయండి. ఓకే, సబ్ కేటగిరీ కింద ఏమేమి ఉన్నాయి అనేది. ఇన్ కేస్ జనరల్, నో నీడ్, సో నాట్ అప్లికబుల్. ఓకే, నెక్స్ట్ ఈజ్ యువర్ పేరెంట్ సర్వింగ్ ఇన్ కోస్ట్ గార్డ్ ఆర్ అస్సాం రైఫిల్స్? నో. నెక్స్ట్ వెదర్ సిబ్లింగ్ ఈజ్ స్టడీయింగ్ ఇన్ సైనిక్ స్కూల్, అంటే మీ అన్న కానీ మీ అక్క కానీ ఎవరైనా సరే సైనిక్ స్కూల్లో చదువుతున్నారా? ఒకవేళ చదివితే ఎస్ అనివ్వండి, ఒకవేళ లేకపోతే నో అనివ్వండి. నెక్స్ట్ ఫ్రమ్ వేర్ డిడ్ యూ కమ్ టు నో అబౌట్ సైనిక్ స్కూల్ అండ్ ద AISSE 2025, అంటే దీని గురించి నీకు ఎలా తెలుసు అని అంటే సోషల్ మీడియా ద్వారానా, రేడియో ద్వారానా, పాంప్లెట్ ద్వారానా, ఓకే, సిబ్లింగ్ స్టడీస్ ఇన్ సైనిక్ స్కూల్, న్యూస్ పేపర్స్ ఏ విధంగా ఉన్నాయి కదా, సో ఏదో ఒకటి క్లిక్ చేయండి. నెక్స్ట్ యాన్యువల్ ఫ్యామిలీ ఇన్కమ్, మీ ఫ్యామిలీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ ఎంత ఉంటే అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్స్ ఆక్యుపేషన్, సో మీ ఫాదర్ ఏం చేస్తుంటారనేది ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఫాదర్ క్వాలిఫికేషన్. నెక్స్ట్ ఫాదర్స్ క్వాలిఫికేషన్, ఫాదర్కి క్వాలిఫికేషన్ ఏదైతే అది ఇక్కడ ఇవ్వండి. నెక్స్ట్ మదర్ ఆక్యుపేషన్, సో నెక్స్ట్ మదర్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. డేటా సేవ్డ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, క్లాస్ ఫర్ విచ్ అడ్మిషన్ ఇస్ సార్, ఏ క్లాస్కి మీరు అడ్మిషన్ సో అప్లై చేయాలనుకుంటున్నారు? క్లాస్ 6th, క్లాస్ 9th? క్లాస్ 6th. మీడియం ఆఫ్ ఎగ్జామ్, సో ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, హిందీ అయితే హిందీ, ఏ లాంగ్వేజ్ ఉంటే అది ఎంటర్ చేయండి ఇక్కడ. నెక్స్ట్ ఆర్ యూ కరెంట్లీ స్టడీయింగ్ ఇన్ ఎనీ ఆఫ్ ద న్యూ సైనిక్ స్కూల్స్ లిస్టెడ్, ఏదైనా న్యూలీ లిస్టెడ్ సైనిక్ స్కూల్లో మీరు ఏమైనా చదువుతున్నారా? ఎస్ అయితే ఎస్ అనివ్వండి, నో అయితే నో అనివ్వండి. నెక్స్ట్ ఇఫ్ ఎస్ ఇండికేట్ ద నేమ్ ఆఫ్ ద న్యూ సైనిక్ స్కూల్ వేర్ యూ ఆర్ కరెంట్లీ స్టడీయింగ్, ఒకవేళ మీరు చదువుతూ ఉంటే ఆ స్కూల్ యొక్క నేమ్ ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇండికేట్ ద కాంబినేషన్ ప్రిఫర్డ్, సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్. ఇందులో సైనిక్ స్కూల్స్ ఓన్లీ అని ఫస్ట్ ఆప్షన్, న్యూ సైనిక్ స్కూల్స్ 40% రూట్ ఓన్లీ సెకండ్ ఆప్షన్, సైనిక్ స్కూల్స్ ప్లస్ న్యూ సైనిక్ స్కూల్స్ 40% రూట్ థర్డ్ ఆప్షన్. సో ఇందులో గుర్తుపెట్టుకోండి, మ్యాక్సిమం థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి.
ఫస్ట్ ఆప్షన్ సైనిక్ స్కూల్స్ ఓన్లీ అని సెలెక్ట్ చేసుకుంటే అది వచ్చేసి గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ 33 సైనిక్ స్కూల్స్లోనే మీకు సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అవి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారు. న్యూ సైనిక్ స్కూల్లో మీకు ఛాన్సెస్ అనేవి ఉండవు. కాబట్టి సైనిక్ స్కూల్ ప్లస్ న్యూ సైనిక్ స్కూల్ 40% రూట్గా మీరు సెలెక్ట్ చేసుకుంటే సో గవర్నమెంట్ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అండ్ న్యూ సైనిక్ స్కూల్స్ రెండింటిలో కూడా ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. కాబట్టి జస్ట్ థర్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్ ఆర్ అపియరింగ్ ఆఫ్ క్లాస్ 5 ఇన్ న్యూ సైనిక్ స్కూల్. ఓకే, సో అది చదవట్లేదు కాబట్టి అదేం అవసరం లేదు. నెక్స్ట్ సెలెక్ట్ ద ఓల్డ్ సైనిక్ స్కూల్ వేర్ అడ్మిషన్ ఈజ్ సార్ట్. ఓకే, ఇది దట్ ఈజ్ మీ ఇష్టం. అది అంటే ఓల్డ్ సైనిక్ స్కూల్లో ఎక్కడ మీకు అడ్మిషన్ కావాలనుకుంటున్నారు. కలికిరి అయితే కలికిరి, కోరుకొండ అయితే కోరుకొండ. ఓకే, దట్ ఈజ్ యువర్ విష్. సో ఎక్కడ అడ్మిషన్ కావాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ఎంటర్ చేస్తే సరిపోతుంది. రైట్, నెక్స్ట్ ఎగ్జామ్ స్టేట్. ఫస్ట్ చాయిస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ చాయిస్ అని కనపడుతున్నాయి కదా. 4 చాయిసెస్ కూడా మీరు ఆంధ్రప్రదేశే ఇవ్వండి, తీసుకుంటున్న ప్రాబ్లం ఏమీ లేదు. నెక్స్ట్ ఎగ్జామ్ సిటీ ఫస్ట్ చాయిస్. సో ఫస్ట్ కడప. నెక్స్ట్ సెకండ్ చాయిస్ కర్నూలు. థర్డ్ అనంతపూర్. ఫోర్త్ తిరుపతి. రైట్, సో ఎగ్జామ్ సిటీ చాయిసెస్ అనేవి దట్ ఈస్ యువర్ విష్. నెక్స్ట్ ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఓకే, డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ క్లాస్ 5 క్వాలిఫికేషన్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకి నాట్ అప్లికబుల్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి ఐ అగ్రీ మీద క్లిక్ చేసి నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. రైట్, డేటా సేవ్ సక్సెస్ఫుల్లీ. నెక్స్ట్ హ్యావ్ యూ అపియర్డ్ ఇన్ ఏఐఎస్ఎస్ ఎగ్జామ్ బిఫోర్. ఇంతకుముందు మీరు ఏమన్నా ఎగ్జామ్ రాశారా? రాస్తే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టేసేయండి. ఆర్ యూ ద సన్ ఆర్ డాటర్ ఆఫ్ ఎనీ పర్మనెంట్ స్టాఫ్ మెంబర్ ఆఫ్ ఎనీ సైనిక్ స్కూల్. అంటే మీ ఫాదర్ కానీ మదర్ కానీ సైనిక్ స్కూల్లో వర్క్ చేస్తున్నారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని ఇవ్వండి. నెక్స్ట్ క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఐ అగ్రీ మీద క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ సో ఇది ఫోటో, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్, డొమిసైల్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవన్నీ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, ఫోటో వచ్చేసి జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లోనే ఉండాలి. అది వచ్చేసి మినిమం 10 KB to 200 KB మధ్యలోనే ఉండాలి ఫోటో అనేది. నెక్స్ట్ సిగ్నేచర్ అనేది అది కూడా జేపీజీ ఆర్ జేపీజీ ఫార్మాట్లో ఉండాలి. దాని సైజ్ వచ్చేసి 4 to 30 KB మధ్యలోనే ఉండాలి. నెక్స్ట్ థంబ్ ఇంప్రెషన్, అది కూడా లెఫ్ట్ థంబ్ ఇంప్రెషన్, అది కూడా జేపీజీ ఆర్ జేపీఈజీ ఫార్మాట్లో ఉంది. దాని సైజ్ వచ్చేసి 3 to 30 KB మధ్యలో ఉండాలి. డొమిసైల్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఈ రెండు కూడా పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి అట్ ద సేమ్ టైం. నెక్స్ట్ వచ్చేసి వీటి సైజ్ వచ్చేసి 50 to 300 మధ్యలో ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే డాక్యుమెంట్ సేవ్ సక్సెస్ఫుల్ అని వచ్చింది కదా. నెక్స్ట్ ప్లీజ్ వెరిఫై యువర్ మొబైల్ నెంబర్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఓకే, ఇక్కడ మొబైల్ నెంబర్ కనపడుతుంది కదా, సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి.
నెక్స్ట్ సెండ్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఈ నెంబర్కి ఓటీపీ వస్తుంది. నెక్స్ట్ మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చా కోడ్ ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ఓటీపీ. ఓకే, యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైడ్. ఓకే, నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ వచ్చేసి ఇంకా ఇన్కంప్లీట్ అని కనపడుతుంది. సో లాస్ట్ ఫైనల్ సబ్మిట్. సో క్లిక్ హియర్ టు కంప్లీట్ యువర్ అప్లికేషన్. సో దీని మీద క్లిక్ చేస్తే మనం ఫిల్ చేసిన డీటెయిల్స్ మొత్తం ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో ఇందులో మొత్తాన్ని సెలెక్ట్ చేయండి. ఐ అగ్రీ మీద క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో యువర్ అప్లికేషన్ ఫామ్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ. ఓకే, నెక్స్ట్ ఫైనల్ స్టెప్ పేమెంట్. సో ఇది వచ్చేసి ఇన్కంప్లీట్ ఉంది కదా, పే నౌ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇక్కడ పే నౌ మీద క్లిక్ చేస్తే ఇక్కడ 2 కనపడుతున్నాయి కదా, ఎస్బీఐ ఈపే, ఐసిఐసిఐ అని. సో దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఎస్బీఐ నెట్ బ్యాంకింగ్ ఒకటి, అదర్ బ్యాంక్ నెట్వర్కింగ్, అంటే అక్కడ మనకి డిస్ప్లేలో వచ్చేసి ఎస్బీఐ, ఐసిఐసిఐ 2 బ్యాంక్స్ మాత్రమే మెన్షన్ చేశాడు, కానీ ఏ బ్యాంక్ నుంచి అయినా మనం పేమెంట్ చేయొచ్చు. సో అది త్రూ నెట్ బ్యాంకింగ్ అయినా అవ్వచ్చు, లేదా డెబిట్ కార్డ్స్ ద్వారా అయినా, లేదా క్రెడిట్ కార్డ్స్ ద్వారా అయినా, లేదా ఇక్కడ యూపీఐ ద్వారా అయినా మనం పే చేయొచ్చు. రైట్, సో నేను యూపీఐ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసుకుంటే నెక్స్ట్ ఇందులో 2 వేస్ ఉన్నాయి. ఒకటి యూపీఐ ఐడి ఎంటర్ చేయడం ద్వారా మనం పే చేయొచ్చు, లేదా క్యూఆర్ కోడ్ ఎంటర్ చేయడం ద్వారా కూడా మనం పే చేయొచ్చు. సో నేను క్యూఆర్ కోడ్ ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసి కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో ఇక్కడ క్యూఆర్ కోడ్ ఇచ్చింది కదా, ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేయండి. సో యువర్ ట్రాన్సాక్షన్ స్టేటస్ ఈ సక్సెస్ అని వచ్చింది కదా. ఓకే, నెక్స్ట్ క్లిక్ హియర్ టు రిటర్న్ టు ఏఐఎస్ఎస్ఈ 2024 సైట్. దీని మీద క్లిక్ చేయండి. రైట్, పేమెంట్ సక్సెస్ అయింది. ఓకే, సో ఇంతటితో మనం మన ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయటం మొత్తం సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది. సో ఐ థింక్ అందరికీ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ గో టు డాష్ బోర్డ్ అని ఉంది కదా, ఇక్కడికి వెళ్ళేసి ఇందులో మన డీటెయిల్స్ మొత్తం మనం ఎంటర్ చేసిన అన్నీ కూడా ఇందులో ఉంటాయి. కాబట్టి ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మీరు ఇచ్చినటువంటి ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ అప్లికేషన్ నెంబర్ ఎలాగో ఆల్రెడీ మీ మెయిల్ ఐడికి వచ్చి ఉంటుంది కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. ఒక పాస్వర్డ్ మాత్రం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐ థింక్ అందరికీ ఆన్లైన్లో అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనేది డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.